నిజాయితీ విలువ. ఒక చిన్న గ్రామంలో కన్నన్ అనే అబ్బాయి నివసించేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని కొన్నిసార్లు అబద్ధం చెప్పే అలవాటు అతనికి ఉండేది. చిన్న అబద్ధమైతే ఏమవుతుంది అని అతను అనుకునేవాడు. ఒక రోజు గ్రామంలో పెద్ద పండుగ జరిగింది. ఆ పండుగలో పిల్లల కోసం ఒక పోటీ నిర్వహించారు. గెలిచిన పిల్లవాడికి మంచి బహుమతి ఇస్తామని ప్రకటించారు. కన్నన్ కూడా ఆ పోటీలో పాల్గొన్నాడు. పోటీ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించారు. కన్నన్ రెండో స్థానం మాత్రమే పొందాడు. మొదటి బహుమతి దక్కకపోవడంతో అతనికి బాధ వేసింది. అందుకే తన స్నేహితుల దగ్గర నేనే మొదటి బహుమతి గెలిచాను అని అబద్ధం చెప్పాడు. స్నేహితులు అతని మాటలు నమ్మి ఆనందించారు. కొంతసేపటి తర్వాత ఉపాధ్యాయుడు వచ్చి నిజమైన విజేత పేరును ప్రకటించాడు. అప్పుడు కన్నన్ చెప్పిన అబద్ధం అందరికీ తెలిసిపోయింది. అందరూ అతన్ని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. కన్నన్కు చాలా సిగ్గువేసింది. అతను ఉపాధ్యాయుడి దగ్గరకు వెళ్లి నేను తప్పు చేశాను. ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను అని నిజం చెప్పాడు. ఉపాధ్యాయుడు అతన్ని క్షమించి నిజాయితీ యొక్క విలువను వివరించాడు. ఆ రోజునుంచి కన్నన్ ఎప్పుడూ నిజమే మాట్లాడేవాడు. మెల్లగా అందరి నమ్మకాన్ని తిరిగి పొందాడు. నీతి: అబద్ధం క్షణిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజాయితీ మాత్రమే శాశ్వత గౌరవం మరియు నమ్మకాన్ని ఇస్తుంది.